ఫ్లాష్ బ్యాక్. ఆల్టర్నేట్ డేస్లో వ్లాగ్స్ వస్తాయి. అంటే నెలకు 30 రోజులు అంటే 15 వ్లాగులు వస్తాయి. సంవత్సరానికి 365 రోజులు అంటే 180 వ్లాగులు వస్తాయి. ఏంటి సార్ అది? నెలకు 30 రోజులు అంటే 15 వ్లాగులు వస్తాయి. సంవత్సరానికి 365 రోజులు అంటే 180 వ్లాగులు వస్తాయి. ఇక్కడే ఉన్నా, వస్తున్నా దగ్గరికి వస్తున్నా. హే గైస్, ఎలా ఉన్నారు? సో ఓకే ఫస్ట్ అయితే తిట్టకండి, నాకు అర్థమైంది. వ్లాగ్స్ అప్లోడ్ చేసి 2 వీక్స్ అయింది. మీలో కొంతమంది అయితే చాలా దారుణంగా మెసేజ్లు చేస్తున్నారు, అరే పవన్ ఉన్నావా పోయావా, ఏంటి వ్లాగ్స్ రావట్లేదు అని చెప్పి. అరే ఎటు చూసినా బట్టలు, కొంచెం ఎస్థెటిక్ ఫ్రేమ్ పెడదాం అండి. సన్సెట్ అవుతుంది, ఈ ఫ్రేమ్ ఏదో కొంచెం బెటర్ ఉంది. ఫస్ట్ అయితే వ్లాగ్స్ ఎందుకు డిలే అయినాయో చెప్తాను. మీలో కొంతమందికి తెలుసు నాకు ఆల్మండ్ గేర్ అనే ఒక క్లాతింగ్ బ్రాండ్ ఉంది. సో ఆ క్లాతింగ్ బ్రాండ్లో లైక్ కొత్త శాంపుల్స్ వచ్చాయి అనమాట. సో ఆ కొత్త శాంపుల్స్ వచ్చాయి కాబట్టి హైదరాబాద్ వెళ్ళాను ఒక 1 వీక్. అక్కడ లైక్ ఆ ప్రొడక్ట్ షూట్ అని చెప్పి కొంచెం బిజీగా ఉన్నాను. అండ్ ఆబ్వియస్లీ చూడటానికి కొంచెం హ్యాండ్సమ్ ఉంటాను కదా. సో లెమనేడ్ అనే ఒక క్లాతింగ్ బ్రాండ్కి నేను మోడల్గా వర్క్ చేశాను. సో ఈ పనులన్నింటిలో కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి వ్లాగ్స్ టైంకి అప్లోడ్ చేయలేకపోయాను. బట్ అప్పటికి నేను కొన్ని ర్యాండమ్ క్లిప్స్ అయితే తీశాను. ఫస్ట్ అయితే ఆ క్లిప్స్ చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. 3, 2, 1, go. షూట్ ఎలా జరుగుతుంది? గుడ్, మంచిగా చేసాం. ఆబ్వియస్లీ వి హావ్ ఎ గుడ్ ఫ్యూచర్. శశిర్, ఇది అక్కడ మాట్లాడాలి. యా, కింగ్డమ్ సినిమాకి వెళ్తున్నాం కదా, ఎక్సైటెడ్? ఎస్, బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయంట, ఒడేసే చూద్దాం ఎట్లా ఉంటుందో. వాళ్ళు అంటున్నారు సెకండ్ బెస్ట్ మూవీ అని ఆఫ్టర్ అర్జున్ రెడ్డి. ఓకే, చూద్దాం. ఇంకోటి గైస్, సినిమా 8కి, ఇట్స్ ఆల్రెడీ 7:25. మేము ఒక 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. బట్ ఇంకా తింటున్నాడు చూడండి, ఇది డెడికేషన్. నీకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ తెలుసా? తెలుసు. దానిలో యాక్టర్ ఎవరు? విన్ డీజిల్. కరెక్ట్. యా. వాట్ బ్యాకప్ ఎవరు అనుకున్నావు? నువ్వా? ఓకే, నేను మర్చిపోయి ఇంట్రడ్యూస్ చేయటం. లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అండ్ తిను నా ఫ్రెండ్ శిశిర్. ఇంట్రో చండాలని ఉందా? బాగుంది, న్యాచురల్. ఓకే, దండేస్తా. లేదు ఇదిగా యాక్చువల్గా తిన్ని మెయిన్గా చూపించడానికి రీజన్ ఏంటి తెలుసా? మనవాడు టీ షర్ట్ వేసుకున్నాడు. నాకు ఇందాక నుంచి టీ షర్ట్ వేసుకున్నప్పటి నుంచి ఎక్కడో అదే ఎక్కడ షాప్ చేసా, బాగుంది టీ షర్ట్, బాగుంది. రోడ్డు మీద దొరికింది, ఇంకా వేసుకున్నాం. అండ్ నేను వేసుకున్న టీ షర్ట్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంది. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. దిస్ ఈస్ ఆల్మండ్ టీ షర్ట్ ఫ్రమ్ మై బ్రాండ్, అండ్ దిస్ ఈస్ లెమనేడ్ టీ షర్ట్ ఫ్రమ్ సిసిస్ బ్రాండ్. సో క్రాస్ ఓవర్. ది నెక్స్ట్ డే. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అందరం? భోజనం చేయడానికి. కాదే, సరిగ్గా చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాం? మంగళసూత్రం. ఎన్ని మంది పెళ్లి చేసుకుంటున్నాడు? లేదు, నమ్మినా నమ్మేస్తారు వాళ్ళు. ఇప్పుడు బేసిక్ గా మంగళసూత్రం కొనడానికి వెళ్తున్నాం అనమాట. పవన్ కి ఎవరో అమ్మాయి నచ్చిందంట. గుంటని కట్టేసి పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. సో మేము సపోర్ట్ చేద్దామని. ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు తెలుసా నా వ్లాగ్స్ చూసే వాళ్ళు. పెళ్ళే కదా అన్న, పెళ్ళే కదా అన్న. గుంట అంటుంటే మీ వైజాగ్ లో అంత అంటారా? గుంట అమ్మాయిల్ని గుంటానే అంటారు. వైజాగ్ కదా, రాజమండ్రి. అమ్మాయిలు గుంట అంటారని ఒక అమ్మాయి చెప్తుంది, విన్నావా? సో ఇప్పుడు వెబ్ సిరీస్ లో ఒక క్యారెక్టర్ ఉందన్నమాట, హీరోయిన్ కి మంగళసూత్రం కావాలి. బేసిక్గా జెప్టో, బ్లింకిట్లో అన్ని దొరుకుతున్నాయి అనుకున్నాం, అదొక్కటే దొరకట్లేదు. ఎవరైనా వీడియో చూసి ఈ గోల్డ్ షాప్ వాళ్ళు వీళ్ళు ఉంటే ప్లీజ్ యాడ్ చేయండి. అది కూడా దానిలో రోల్డ్ గోల్డ్ అయినా పర్లేదు, సిల్వర్ ఉండదు మంగళసూత్రంలో. రోల్డ్ గోల్డ్ యాడ్ చేయండి. సిల్వర్ ఉండదు కదా అంట. సిల్వర్ ఉంటది అక్క. అదేదో మూవీలో నాని అంటాడు కదా, వైలెన్స్ లో ఒకేస్తుంటదా రెండేస్తుంటా. వైలెన్స్ అన్న వర్డ్ లో ఒకేస్ ఉంటుందా రెండేస్తులు ఉంటాయి? లెన్స్ ఎస్ ఉంటుందిగా. కాదు, నిజంగానే తెలియక అడుగుతున్నాను, సింగిల్ ఎస్సా డబుల్ ఎస్సా అంటే అంత ఇన్నోసెంట్ అని అనుకోవాలా వీళ్ళు? ప్లీజ్ అనుకోండి ప్లీజ్. ఓకే
నందురామ్ శెట్టి అలా చేస్తారు చూడాలి, ఇలాగే పెట్టి చేస్తారు అలా. అది ఇప్పుడు ఇలా పెట్టేసింది ఏమో ఆడియన్స్ ఇలా చూడాలి. జారిపోతుంది. ఎవరికైనా మెడ నొప్పి వస్తే 901469 ఫోన్ చేసి జెండు బామ్ ఆర్డర్ పెట్టించుకోండి. అసలు నాకు ఫోనే లేదు, ఇది నా ఫోన్ కాదు. సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం, దానికి ఆన్సర్ చేయండి. ఆడియన్స్ కదా మిమ్మల్ని. ఓకే, సో వి ఆర్ రెడీ. మనం కార్ లో ఉన్నప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు సంథింగ్ బయటకు వెళ్ళినప్పుడు ద మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటి? మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కార్ లో ఊరికే టాయిలెట్ వస్తుంది నాకైతే. ట్రాఫిక్ కాదు, ఇంకా ద మోస్ట్ డ్రైవింగ్ చేసేవాడికి. డ్రైవింగ్ నేను చేయను కదా. పక్కన అందమైన అమ్మాయి వెళ్తే కనబడిపోవడం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. కాదు, ఇదే కదా ఆన్సర్. కాదు, ఇలా ఈగలో దోమలు ఉన్నప్పుడు కారులో అవి కనబడట్లేదు. అలా ఈగ ఇదో క్వశ్చన్, దానికి ఇది వీడియో video రికార్డింగ్ చేయడం. ఎన్ని ఆపై ఎన్ని మా డాడీ చూసాడు అనుకో, ఇందులో పెడతారు మరి 6 mm మీ డాడీ నా వ్లాగ్స్ కూడా చూస్తారా? చూపిస్తాను నేను. ఇంటర్నేషనల్ అయితే మనం అంకుల్ ఇన్స్టాగ్రామ్ కూడా పవన్ అంటే నేషనల్ అనుకుంటురా, ఇంటర్నేషనల్ అదే ఒకసారి వస్తుంది అది. సరే రెండోసారి అనుకుంటా. అంత మరి అంత చండాలని యాంగిల్ పెడతా ఎవరన్నా ముఖం చూసి చెయ్యి అని నా ముఖం ఇంకెప్పుడు చూడ. గర్ల్ ఫ్రెండ్ పేరేనా అసలు కాదు మనం అసలు ఈ రోడ్డుకి ఎందుకు వచ్చిందో తెలిసి చెప్పండి ఒకసారి. మనం ఏం చేస్తున్నాం వచ్చి చెప్పండి. వీడియో లైవ్ ప్రొడ్యూసర్, నువ్వు పక్కన ఆపుకొని వెళ్ళి నీకే బాగా తెలుస్తాయి. కార్తీక దీపంలో వంటలక్క కూడా మెంటలెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. తారక్ ఫేమస్ ఇన్ వైజాగ్. ఫేమస్ అయిపోవాలి పొలిటీషియన్ అక్కడ. నేను చూడగానే నాకు కొంచెం ఎందుకో తేజ సజ్జల అనిపించాడు. మీకు అనిపించాడు? క్లిప్స్ చూసారా? సో అది సంగతి. నెక్స్ట్ ఈసారి వ్లాగ్స్ అయితే ఎంత డిలే చేయను, ఇన్ని వీక్స్ అయితే డిలే చేయను. మోస్ట్ ప్రాబబుల్లీ నెక్స్ట్ వ్లాగ్ రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేస్తుంది. అది అవదమ్మా. ఇంకోటి, మన ఛానల్లో హే గైస్ ఎలా ఉన్నారు అనే ఇంట్రో కొంచెం చిన్నగా ఉంది కదా, కొంచెం ఎక్స్టెండ్ చేద్దామా? నా ఇంట్రో ఏంటి, నా ఛానల్ ఇంట్రో ఏంటి? హే గైస్, హే గైస్ అదే 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 ఇంట్రో. చెప్పు. హే గైస్ ఎలా ఉన్నారు, నేను పవన్ కుమార్. ఓకే, హే గైస్ ఎలా ఉన్నారు అనే ఇంట్రో చాలా అంటే చాలా చిన్నగా ఉంది కదా. సో ఐ వాంట్ టు ఎక్స్టెండ్ మై ఇంట్రో. చెప్పు సార్ నా ఇంట్రో. హే గైస్ ఎలా ఉన్నారు, అది కాదు, నేను మీ పవన్ కుమార్. లేడీస్ అండ్ జెంట్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారు? ఓకే, లేడీస్ అండ్ జెంట్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎట్లా ఉన్నారు? నేను మీ ఫ్యూచర్ స్టార్ పవన్. ఇంత వద్దు. చలో మన 2.0 వర్షన్ ఇంట్రో ఇద్దరం కలిసి చెప్దామా? ఆల్ రైట్, లేడీస్ అండ్ జెంట్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ మన 2.0 ఇంట్రో ఆడియన్స్ కి చెప్దామా? లేడీస్ అండ్ జెంట్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారు? ఐ థింక్ మళ్ళీ మీ సూపర్ స్టార్ పవన్ ఆత్మాల. ఇదంతా వద్దు. లేడీస్ అండ్ జెంట్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారు? లేడీస్ అండ్ జెంట్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎట్లా ఉన్నారు? ఓకే, ఇంకా అది పద్యం లాగా పోయం లా పాటలా అయిపోతుంది. ప్రాక్టీస్ చేస్తాను. సో నెక్స్ట్ టైం పర్ఫెక్ట్ సింక్ లో చేద్దాం. నెక్స్ట్ టైం లేడీస్ అండ్ జెంట్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారు? ఈ ఇంట్రో ఎలా అనిపించిందో కింద నాకు కామెంట్ లో చెప్పండి. సరే అయితే మళ్ళీ కలుద్దాం. సొల్లు కాదండి, ఇదంతా కంటెంట్. ఎంకరేజ్ చేయండి. సొల్లేనండి కానీ ఎంకరేజ్ చేయండి.